హాయ్ అండి. భోజనమైందా? ఈరోజు మా ఇంట్లో వచ్చేసి మామిడికాయ పచ్చడి, అలాగే దొండకాయ వేపుడు చేద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టుకొనేసేసిన్నాను. సో, మామిడికాయ చట్నీ అయితే రెడీ అయిపోయేసింది. ఇప్పుడు దొండకాయ వేపుడు చేద్దామని ట్రై చేస్తూ ఉన్నాను. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. అయితే చాలా బాగుందండి టేస్ట్ అయితే. అందుకే ఈ వీడియో పెట్టడం జరిగింది. సో, వీడియో చూసిన మీ అందరూ కూడా దొండకాయ వేపుడు తింటే చాలా మంచిది. సో, మీరు కూడా దొండకాయ తాలింపు చేయండి. చాలా బావుంటుంది. నాకైతే చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా చాలా బాగుండింది. మామిడికాయ చట్నీ, దొండకాయ తాలింపు. దీంట్లోకొచ్చేసేసి ఈ ముద్ద సంగటి చేశాను. సో, ఆ సంగటి చేసిన వీడియో వచ్చేసేసి ఫుల్ వీడియోలో పెట్టాను. మీరు కావాలిస్తే చూడండి. సో, దీంట్లో వచ్చేసి షార్ట్స్ వీడియోస్‌లో వచ్చేసేసి మామిడికాయ చట్నీ, అలాగే దొండకాయ తాలింపు మాత్రమే పెట్టాను. సో, ఫైనల్‌గా ఇట్లా వచ్చిందబ్బా! చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు వాళ్ళు ఉంటే సపోర్ట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నమస్తే.